ఖమ్మం జిల్లాకు మరోసారి మున్నేరు ముప్పు పొంచి ఉంది. మున్నేరు వాగులో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఖమ్మం దగ్గర మున్నేరులో 16 అడుగులు దాటింది నీటి మట్టం. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మైక్ల ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. మున్నేరు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. హుటాహుట్న ఖమ్మం వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు భట్టి. ఇవాళ రాత్రి రేపు భారీ వర్షాలు ఉన్న కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మేము మళ్ళీ మీకు తెలియజేస్తాం. నైట్ జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. సో మీరు చూస్తున్నారు కదా, మైక్ల ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చాలా క్లియర్ గా చెప్తున్నారు. పోలీసుల హెచ్చరికలు అన్ని కూడా చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి నారాయణ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నారాయణ, ప్రస్తుతం వాళ్ళ హెచ్చరికలు మైకుల ద్వారా అక్కడ ఉన్న వారిని అందరినీ అప్రమత్తం చేయడం చూస్తుంటే ప్రస్తుతం మున్నేరు వాగు ప్రమాదకర స్థితి ఎలా ఉందనేది అనుకోవాలి. ఖమ్మంలో హై అలర్ట్ నెలకొంది. మున్నేరుకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే రోజు తెల్లవారుజామున విలయతాండం చేసి ఖమ్మం మీద విరుచుకుపడింది. మున్నేరు పరివాహక ప్రాంతాలు కకావికలమయ్యాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. దాని నుంచి కోలుకోకముందే మరొకసారి ఖమ్మానికి మున్నేరుకు వరద ముంపు ఉందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. గత వారం జరిగినటువంటి నష్టం ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది. వరద బాధితులు ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకా ఇళ్ళు బురద మేటలు వేసి శుభ్రం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సాధారణ పరిస్థితి రాకముందే మరొకసారి వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్నారు. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసాం. ఖమ్మంలో రాత్రి మొత్తం కూడా ఒక హైలైట్ వాతావరణం నెలకొంది. పోలీసులు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ మున్నేరు పరివాహక ప్రాంతాలని మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ పరివాహక ప్రాంత ప్రజల్ని హుటాహుటిని కూడా తక్షణమే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. రాత్రి మొత్తం కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. తెల్లవార్లు పునరావాస కేంద్రాల్లోనే బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడుపుతున్నారు. ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గత వారం ఈ విధమైనటువంటి వరద రాదు అనేటువంటి పరిస్థితి ఉండబట్టే ఈ రకమైనటువంటి నష్టం జరగడంతో ఈసారి అధికార యంత్రాంగం జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పర్యవేక్షిస్తున్నారు సహాయక చర్యల్ని. దాదాపుగా మనం చూడవచ్చు 16 అడుగులకు చేరువలో ఉంది. అంటే మరి కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 16 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మొన్న మనం సరిగ్గా ఇప్పుడు బైపాస్ రోడ్డు కరుణగిరి బ్రిడ్జి వద్ద ఉన్నాం. ఈ బ్రిడ్జికి తాకుతూ గత వారం వరద ప్రవాహం వచ్చింది. ఆ స్థాయిలో వరద రాకపోతే ఈ ఎగువ ప్రాంతాల మొత్తాన్ని కూడా వరద పోటేసి ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ స్థాయిలో వరద వస్తుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది. దీనికి ప్రధాన కారణం క్యాచ్మెంట్ ఏరియా. నారాయణ, ఈవెన్ ఖమ్మంలో 9 మంది మున్నేరు వాగుకు సంబంధించి దృశ్యాలు మనం చూసాం. ఆ టైంలో వాళ్ళు బయటకు తీసుకురావడం చాలా కష్టమైందన్నారు. సేమ్ అలాంటి సిచ్యువేషనే మళ్ళీ ఎదురు కాబోతుందో? మేము వెనుక సుడులు తిరుగుతూ వెళుతున్న మున్నేరు వాగు కనిపిస్తోంది. అంటే చూస్తుంటేనే ఉగ్రరూపం అనేది అర్థమవుతోంది. ప్రస్తుతం ఏ ఏరియా వాళ్ళను కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్లాలని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్తున్నారు. వీరంతా ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది? ఇప్పుడు మున్నేరుకి 2 వైపులా ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా దంసలాపురం, రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, పెద్దతండ, మనం ఇక్కడ నుంచి చూస్తే మోతీ నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర్ నగర్, కాలవొడ్డు, ప్రకాష్ నగర్, పంపింగ్ వేల్ రోడ్డు, ఈ ప్రాంతాలు మున్నేరుకి ఒడ్డునే ఉంటాయి. అటువైపు ఇటువైపు మనం చూపిస్తున్నటువంటి ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఆ గుర్తులు వారం రోజుల క్రితం ఏదైతే వరద ప్రవాహం వచ్చిందో ఇంకా చెత్త చెదారం ఆ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. మళ్ళీ క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి ప్రాంతాలన్నింటిని కూడా ఖాళీ చేయించి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీ, స్వర్ణభారతి కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాల్లోనే రాత్రి ఈ బాధితులందరం కూడా పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఇళ్లకు వెళ్ళొద్దు, మీ ప్రాంతాలకు వెళ్ళొద్దు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వరద పెరిగితే చాలా ప్రమాదం నెలకొనే అవకాశం ఉందనేది ఈసారి ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. స్వయంగా మంత్రులు, కలెక్టర్ పునరావాస కేంద్రాలను సందర్శించి వరద బాధితులతో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి తోడు ఎగువ ప్రాంతం ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వరద మొత్తం కూడా మున్నేరుకు వస్తుంది. గంటకు వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక హై అలర్ట్ నెలకొంది. ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది కాబట్టి పరివాహక ప్రాంత ప్రజలు అధికారులు సూచనల్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది అధికార యంత్రాంగం సూచిస్తోంది.